ఇప్పుడెప్పుడు అని కార్ లవర్స్ ఎదురు చూసిన టెస్లా కార్ భారత్లో ల్యాండ్ అయింది. భారతదేశంలో ఫస్ట్ షోరూమ్ను ముంబైలో ఓపెన్ చేసింది. అసలు తయారీ యూనిట్ ఇక్కడే పెట్టాలనే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నా ఇప్పుడు షోరూమ్ రావడంతో టెస్లా కార్ల దిగుమతిలో అడ్డంకులు తొలగి వేగంగా డెలివరీ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆన్ రోడ్ ప్రైస్, ఈ ఎలక్ట్రిక్ కార్ల స్పెషాలిటీ ఏంటో ఈ స్టోరీ ద్వారా చూద్దాం. ముంబైలో ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేసిన టెస్లా కార్ లవర్స్, అందులోనూ ఎలక్ట్రిక్ కార్లపై మోజు పెంచుకున్న వారికి ఇది గుడ్ న్యూస్. టెస్లా కంపెనీ తన ఫస్ట్ షోరూమ్ ముంబైలో ఓపెన్ చేసింది. ఆగస్టు నుంచి డెలివరీ కూడా ఇవ్వబోతోంది. బెంగళూరుకి చెందిన కస్టమర్ ఒకరు ఫస్ట్ బుకింగ్ అందుకోనున్నారు. ఎలక్ట్రిక్ కార్లలో నంబర్ 1 కంపెనీగా టెస్లాకి పేరుండటంతో ఈ కంపెనీ యూనిట్ కోసం భారత్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇక్కడున్న సుంకాలు తగ్గిస్తే గాని రావడం కుదరదనే రీతిలో టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ చెబుతున్నారు. ముంబైలో షోరూమ్ ఓపెన్ చేయడంతో ఇక్కడ తయారీ ప్లాంట్ పెట్టకుండానే మనోళ్లకి టెస్లా కార్ అందుబాటులోకి వస్తున్నట్లయింది. ముందుగా తన వై మోడల్ ని ఇక్కడ టెస్లా లాంచ్ చేయనుంది. ఇది ఆన్ రోడ్ రేటు 61 లక్షల రూపాయలుగా ఫిక్స్ చేసింది. లాంగ్ రేంజ్ వెర్షన్ అయితే 68 లక్షల రూపాయలుగా ఉండనుంది. టెస్లా వై మోడల్ లోపలి భాగం నలుపు తెలుపు రంగుల మినిమలిస్ట్ డిజైన్, పెనోరమిక్ గ్లాస్ రూఫ్, 15.4 అంగుళాల సెంట్రల్ టచ్ స్క్రీన్ ఉండగా సెకండ్ రోలో 8 అంగుళాల డిస్ప్లే ఫీచర్లు ఉన్నాయి. ఆటో పైలట్, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్లు టెస్లా కార్ ప్రత్యేకతలు కాగా ఇండియన్ రోడ్లపై ఆటో పైలట్ మోడ్ కి అనుమతులు ఉండకపోవచ్చు. డ్యూయల్ మోటార్ AWD వేరియంట్ 498 హార్స్ పవర్, 493 Nm టార్క్ ఉంటుందని చెబుతున్నారు. టెస్లా ఆగమనంపై మహీంద్రా అండ్ మహీంద్రా ఓనర్ ఆనంద్ మహీంద్రా కూడా హర్షం వ్యక్తం చేశారు. 2017లోనే ఆయన చేసిన ఓ పోస్ట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాంపిటేటివ్ స్పిరిట్ కి ఇది నిదర్శనంగా మస్క్ కూడా దానికి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ టెస్లా కార్లు అమెరికా ఫ్యాక్టరీ నుంచి కాకుండా చైనాలోని టెస్లా షాంఘై గిగా ఫ్యాక్టరీ నుంచి దిగుమతయ్యాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ షోరూం ఓపెన్ అవగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీకేసీలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ను టెస్లా ఏర్పాటు చేసింది. ప్రారంభంలో టెస్ట్ డ్రైవ్లు ఉండవు. మన దేశంలో టెస్లా మరో షోరూంను న్యూఢిల్లీలో, సర్వీస్ సెంటర్ను ముంబైలోని కుర్లా వెస్ట్లో, ఇంజనీరింగ్ హబ్ను పుణేలో, రిజిస్టర్డ్ ఆఫీస్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.